నాకు 1 ఇయర్ పట్టింది ఈ విషయం అర్థం చేసుకోవడానికి. మీకు 1 మినిట్లో చెప్పేస్తా, ప్రశాంతంగా వినండి. ఫస్ట్, వాల్యూ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నీకు ఎవరో వాల్యూ ఇస్తారని ఎదురు చూడకు, ఎవరి దగ్గర నుంచి వాల్యూని ఎక్స్పెక్ట్ చేయకు. ఫస్ట్ నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకో. రోజులో కనీసం అరగంట అయినా సరే నీ కోసం నువ్వు సమయం కేటాయించుకో. ఆ సమయంలో ఒక బుక్కే చదువుతావా, యోగా నేర్చుకుంటావా, కనీసం రెస్ట్ అన్నా తీసుకుంటావా, అది నీ ఇష్టం. ఆ అరగంట నీ కోసం మాత్రమే నువ్వు కేటాయించుకోవాలి. కీప్ లర్నింగ్ సంథింగ్ న్యూ. ఏదైనా కొత్త విషయం, ప్రతిరోజు ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉండాలి. డిజిటల్ స్కిల్సా, కొత్త కొత్త రెసిపీసా, అది ఏదైనా సరే. ఇలా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మెంటల్గా అండ్ ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాం. కనెక్ట్ విత్ అదర్ ఉమెన్స్. నీ ఇంట్లో జరిగే విషయాల్ని తెలుసుకొని పక్కింటోళ్ళకి మోసే స్నేహితులు మాత్రం అస్సలు ఫ్రెండ్షిప్ చేయరు. జీవితంలో ఏదో సాధించాలి అని నీలో స్ఫూర్తిని నింపే స్నేహితులతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయి. సెలబ్రేట్ స్మాల్ విన్స్. మనకుండే ఫ్యామిలీ అనే చిన్న ప్రపంచంలో చిన్న చిన్న విషయాల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. పిల్లలకి హోంవర్క్ చేయించామా, టైంకి వండి పెట్టామా, టైంకి ఇంట్లో పనులన్నీ చేసామా అని ఇలా చిన్న చిన్న విషయాలకే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా సంతోషపడటం నేర్చుకుంటే ఎప్పటికీ హ్యాపీగా ఉంటాం. నేను చెప్పింది కొంచెమైనా వాల్యూ అనిపిస్తే ప్లీజ్ ఫాలో. నేను భారతి ఎడ్ల, లైఫ్ గ్రోత్ కోచ్ ఫర్ హోమ్ మేకర్స్.